ఫస్ట్గా అందరు ఉమెన్స్కి హ్యాపీ ఉమెన్స్ డే అండి. ఒక చిన్న మెసేజ్ అనేది ఇద్దామని చెప్పి ఇలా ముందుకు వచ్చాను. ఒక మంచి మూమెంట్ అనేది వచ్చింది మనం ఇలా మాట్లాడుకోవడానికి. జనరల్గా నేను వెయిట్ లాస్ వీడియోస్ చేసేది కూడా హెల్తీగా ఉండాలి అని చెప్పి. ఎప్పుడు కూడా ఉమెన్స్ రోల్ ఒక ఫ్యామిలీలో చాలా మేజర్ రోల్ అండి. మనము అందరికీ ఏం కావాలి అనేది చూస్తాము. ఇంట్లో ప్రతిదీ మనమే నోటీస్ చేస్తాం కాబట్టి మన మీదే డిపెండ్ అయి ఉంటారు కాబట్టి ఫస్ట్ ఎవరండి హెల్తీగా ఉండాలి? ఉమెనే కదా. ఉమెన్ హెల్తీగా ఉంటే ఫ్యామిలీ మొత్తం హెల్తీగా ఉంటుంది. ఈ ఉమెన్స్ డేకి మీరు ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చుకోండి. అదేం లేదు, జస్ట్ మీరు హెల్తీగా ఉండడానికి ట్రై చేయండి. చిన్న చిన్న స్టెప్స్తో స్టార్ట్ చేయండి. బాబు చిన్న చిన్న స్టెప్స్తో అయితే స్టార్ట్ చేయండి. అసలు వెయిట్ లాస్ ఇంపార్టెంట్ అంటే మనం బాగా ఓవర్ వెయిట్ ఉన్నామనుకోండి, హెల్త్ అనేది తొందరగా పాడయ్యే ఛాన్సెస్ ఉంటుంది. లైక్ డయాబెటీస్, బీపీ, కొలెస్ట్రాల్, ఫ్యాటీ లివర్ ఇలాంటివన్నీ ఇప్పుడు ఎక్కువగా వస్తున్నాయి. దీనన్నిటికీ కారణము మనం ఓవర్ వెయిట్ ఉండడమే. ఓవర్ వెయిట్ ఎందుకు ఉంటున్నామంటే ఇప్పుడు మనం తినే ఫుడ్ కరెక్ట్గా లేదు, మనకి యాక్టివిటీ ఇంతకుముందు పాత రోజుల్లో ఉన్నట్టుగా లేదు. సో మనం చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే మన హెల్త్ని మనమే కాపాడుకున్న వాళ్ళం అవుతాము. ఏవో కొన్ని కారణాలు ఉంటాయి, మనం చేయలేని టైంలో చేయలేము, కానీ మీరు ఒక టైం అనేది పెట్టుకోండి. లైక్ నా విషయానికే వస్తే నేను 30 years వచ్చేసరికి నేను బాగా స్ట్రాంగ్గా ఉండాలి, హెల్తీగా ఉండాలి అని చెప్పి నేను ఎప్పుడో గోల్ పెట్టుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ నా April 2 నా బర్త్డే కదా, అప్పటికి నాకు 29 years వస్తాయి. అంటే నెక్స్ట్ ఇయర్కి నేను చాలా ఫిట్గా ఉండాలి అనేది నా డ్రీమ్ అనమాట, ఎప్పటి నుంచో. ఇలా ఏదైనా చిన్న డ్రీమ్స్ మీకంటూ మీరు పెట్టుకుంటే దాన్ని రీచ్ అవ్వడం చాలా ఈజీగా ఉంటుంది. ఎప్పుడు ఫ్యామిలీలో ఉమెన్స్ డే రోజు గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు కదా. ఈసారి ఎవరైనా మిమ్మల్ని గిఫ్ట్ అడిగినప్పుడు మీరు ఒకటే చెప్పండి, నేను డైట్ చేస్తున్నాను లేదా ఎక్సర్సైజెస్ చేస్తున్నాను, నాకు కోఆపరేట్ చేయండి అని. మా ఇంట్లో అయితే నాకు ఆ కోఆపరేషన్ బాగా దొరుకుతుందండి. నేను ఒక వీడియో చేసుకోవాలి అన్నప్పుడు దేవాంశ్ దగ్గర నుంచి అందరూ కూడా, తను చూసారా ఇప్పుడు ఎంత సైలెంట్గా ఉన్నాడో. నార్మల్గా అయితే అలా ఉండడు అనమాట. బట్ ఇప్పుడు వీడియో చేసుకుంటారంటే తన ఆటలు తను ఆడుకుంటూ అలా సైలెంట్గా ఉన్నారు. అలాగే ఇంట్లో వాళ్ళు కూడా నాకు ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఫుడ్ అనేది ఫస్ట్ కుక్ చేసుకోవాలి కదా. నాకు కావాల్సినవన్నీ తీసుకొచ్చి ఇవ్వడం వరకు మా ఫ్యామిలీ నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారు. నేను వెయిట్ లాస్ అయినప్పుడు మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా బాగా తగ్గావు, ఇంకా చెయ్యి, ఇంకా మోటివేట్ చేయి, బాగా మాట్లాడుతున్నావు అని నన్ను ఎంకరేజ్ చేస్తున్నారనమాట. మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ని ఎంకరేజ్ చేయండి. వాళ్ళు హెల్తీగా ఉన్నారంటే మిమ్మల్ని బాగా చూసుకోగలుగుతారు. వాళ్ళ హార్మోన్స్ కరెక్ట్గా రన్ అవుతున్నాయి అంటే వాళ్ళకి యాంగర్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి కూడా తగ్గిపోతాయి. చిన్న చేంజెస్ అనేవి ఇక్కడ నుంచి మీరు స్టార్ట్ చేశారంటే కరెక్ట్గా మీరు ఒక గోల్ పెట్టుకుంటే మీరు ఖచ్చితంగా రీచ్ అవుతారు. అంతేనండి.